సన్ రైజెస్ సన్ నుంచి తప్పించుకోవడానికి ఇదే సన్ స్క్రీన్ వాడతారు. అండ్ మన తెలుగు హీరోస్ అందరూ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కారణం ఈ సన్ స్క్రీన్. ఇప్పుడు ఇలాంటి సన్ స్క్రీన్ వాడడం వల్ల మీ ఫేస్ ఎంత డ్యామేజ్ అవుతుందో చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కెమికల్ సన్ స్క్రీన్, ఇంకోటి వచ్చేసి మినరల్ సన్ స్క్రీన్. సో సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఈ కెమికల్ సన్ స్క్రీన్ ఏం చేస్తుంది అంటే యూవీ రేస్ ని అబ్జర్వ్ చేసుకుంటది. దాని వల్ల కొన్ని కెమికల్స్ వల్ల ఆక్సోబెంజైన్ ఇలాంటి కెమికల్స్ వల్ల 2019 స్టడీలో బ్రెస్ట్ మిల్క్ లో ఇంకా బ్లడ్ స్ట్రీమ్ లో ఫౌండ్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ ఇది కిడ్స్ కి అస్సలు మంచిది కాదు, ఎందుకంటే వాళ్ళకి సెన్సిటివ్ స్కిన్ ఉంటది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి మినరల్ సన్ స్క్రీన్ గురించి మాట్లాడదాం. ఈ మినరల్ సన్ స్క్రీన్ ఏం చేస్తుంది అంటే యూవీ రేస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ జింక్ ఆక్సైడ్, టైటానియం డిఆక్సైడ్ అనే కెమికల్స్ వల్ల అది మన బ్లడ్ స్ట్రీమ్ లో ఇన్వాల్వ్ అవ్వదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటిది, మినరల్ సన్ స్క్రీన్ బెస్ట్ అని చెప్పేసి. ఒక సన్ స్క్రీన్ అని కొడితే 100+ ప్రోడక్ట్స్ ఉన్నాయి, 1000+ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తారు వీటిని. మీకు సెన్స్ ఉండాలి ఒకటి యూజ్ చేసే ముందు, అరే ఇది మన స్కిన్ కి పని చేస్తుందా లేదా, మన స్కిన్ టైప్ ఏంటిది అని చెప్పేసి, ఇది యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి మీ పిల్లలకి రాసే ముందు ఒకసారి చూడండి దానిపైన ఏ కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి. సింపుల్ గా దాని బ్యాక్ సైడ్ ఉంటే ఇంగ్రీడియంట్స్, ఇలాంటివి ఉన్న ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేయండి, ఇలాంటివి యూజ్ చేయకండి. అండ్ నేను చూసిన దాంట్లో ఈ టాప్ 3 వచ్చేసి బెస్ట్ సన్ స్క్రీన్స్, అవి కూడా మినరల్ సన్ స్క్రీన్స్. మీకు నచ్చితే సన్ స్క్రీన్ అని చెప్పేసి కామెంట్ చేయండి, ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. అండ్ ఈ రీల్ ని నాకు షేర్ చేయడం మర్చిపోకండి. 99% చూస్తున్నారు తప్ప ఫాలో కొట్టట్లేదు. ఫాలో ఫర్ గుడ్ కంటెంట్.